క్వాలిటీ అండి. కింద అప్టర్ చూసుకొచ్చండి. ఇంకా దీనికైతే 10 days టైం ఉందని ఇంకా 10 రోజులు ఉందన్న. అవునన్నా. ఎన్నో లాక్టేషన్ అండి ఇది? సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్. ప్యూర్ ముర్రా అన్న. ఏబీ సైజ్ గేదన్న. ప్రజెంట్ మన రాజమండ్రి దగ్గర వర్షిత రైతు దగ్గర అయితే ఉన్నామండి. అన్న లొకేషన్ ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఒకసారి మీ ఫామ్ లొకేషన్ అయితే ఒకసారి చెప్పండి అన్న. రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు సత్యబాబు. నా డైరీ ఫామ్ పేరు వచ్చి వర్షిత డైరీ ఫామ్ అండి. మన దగ్గర నా అడ్రస్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామారం గ్రామం అండి. నా దగ్గర ప్రెజెంట్ 8 గేదెలు అయితే ఉన్నాయండి. 5 పాడి గేదెలు 3 సీడు గేదెలు అయితే నా దగ్గర ఉండడం జరుగుతుందండి. అదే విధంగా రేటు విషయం వచ్చేసరికి 1,10,000 నుంచి 1,50,000 1,60,000 రేట్ అయితే ఉండడం జరుగుతుందండి. అదే విధంగా పాల విషయానికి వచ్చేసరికి 12 లీటర్ల నుంచి 16 లీటర్ల వరకు పాలు ఇచ్చే గేదెలు అయితే మన దగ్గర ఉన్నాయండి. అదే విధంగా ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేసరికి 3 గేదెలు తీసుకుంటే కనుక డీజిల్ మీరు పెట్టుకుంటే కిరా మేము పెట్టుకుంటామండి. 4 గేదెల నుంచి 10 గేదెల వరకు మీరు తీసుకుంటే కనుక ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది మేము ఇస్తామండి. ఒకసారి గేమ్ చూడమ్మా. దీని గురించి చెప్పండి అన్న ఒకసారి. దీని ఫస్ట్ లాక్టివేషన్ అండి. ఇది ఫస్ట్ లాక్టివేషన్ అన్న. అవునన్నా. డెలివరీ అయిందన్న. డెలివరీ అయిపోయిందన్న. అవునన్నా. ఎన్ని రోజులు అవుతుందన్న డెలివరీ? జస్ట్ మార్నింగ్ అయిందన్న. ఉదయం అయిందన్న. ఉదయం అయిందన్న. ఓకే. ప్రజెంట్ జున్నుపాలెం ఉందన్న. ఎన్ని అవుతుందన్న ఇది? జున్నుపాలు 5 లీటర్లు అయిందన్న. 5 లీటర్లు అయిందన్న. ఓకే. మనకి ఎన్ని అవుతుందన్న ఓవరాల్ గా? ఇప్పుడు పూటగా ఎన్ని అవుతుంది ఇది? ఇది మామూలుగా మనకు రోజు మీద 10 లీటర్లు అవుతుంది. ఇది రోజు మీద 10 అంటే ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి మనకు తక్కువ అవుతుందన్న. ఓకేనా. బ్రీడ్ ఏమొస్తుందన్న అది? ఇది బన్నీలోకి వెళ్తాన్న. బన్నీ అన్న. అవునన్న. దీని గురించి చెప్పండి అన్న. ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ అన్న. ఇంకా డెలివరీ కాలేదండి. ఇంకా ఎన్ని రోజులు టైం ఉంటుందన్న? ఇంకా 1 వీక్ టైం ఉందండి. ఇంకా 1 వీక్ ఉంటుందన్న. అవునన్న. కింద అట్టర్ క్వాలిటీ చూసుకొచ్చండి. ఓకే అన్న. మెత్తగా ఉంటుందండి. స్కిన్ అది కూడా మెత్తగా ఉంటుందండి. పాలు అయితే మనకి 13 లీటర్లు ఇస్తారు రోజుకండి. రోజు మీద 13 అవుతుందండి. ఉదయం 6:30 సాయంత్రం 6:30 అండి. రేటు విషయానికి వస్తే ఎంత పడుతుంది అన్న? 1,20,000 పడుతుందండి. 1,20,000. అవునండి. ఓకే. నెక్స్ట్ దీని గురించి చెప్పండి అన్న. ఇది ముర్రా అన్న. ముర్రా అండి. ఏమన్నా టాప్ క్వాలిటీ అండి. కింద అట్టర్ చూసుకొచ్చండి. ఇంకా దీనికైతే 10 days టైం ఉందని ఇంకా 10 రోజులు ఉందన్న. అవునన్నా. ఎన్నో లాక్టేషన్ ఇది? సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్. ప్యూర్ ముర్రా అన్న. ఏబీ సైజ్ గేదన్న. ఓకే. ఒకసారి ముర్రా రికార్డ్ చూసుకోవచ్చు. ఒకసారి రింగ్ అండి. ఒకసారి దగ్గర చూసుకోవచ్చు సార్ గేదెని. ప్రాపర్ రింగ్ అండి గేది. సో చూసుకోవచ్చండి. ఏబీ సైజ్ గేదండి. టాప్ క్వాలిటీ అండి. ఇది ఎన్ని పాలు అవుద్దన్న మనకి? ఇది 14 లీటర్ పాలు అవుద్దన్న. 14 అవుతుంది. అవునన్నా. ఇది రేటు విషయానికి వస్తే ఎలా పడుతుంది? 1,30,000 పడుతుంది అన్న. 1,35,000. అవునన్నా. ఓకే. సెకండ్ యాక్టివేషన్. దీని గురించి చెప్పండి అన్న. ఇది సెకండ్ యాక్టివేషన్ అన్న. ఓకే. ఏబీ సైజ్ అన్న. ఇది ముర్రా క్వాలిటీ అన్న. ముర్రాలోకి వస్తుంది. ముర్రా ఇది ముర్రా అండి. సెకండ్ యాక్టివేషన్ అండి గేది. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది డెలివరీ అవడానికి? ఇది కూడా ఇంకా 5 days టైం ఉందండి. ఇంకా 5 రోజులు పడుతుంది. 5 రోజులు టైం ఉందండి ఇంకా. ఓకే. అవునండి. స్కిన్ అయి చూసుకొచ్చండి. గేది కూడా మంచి కలర్ బాగుంటుందండి. స్కిన్ పల్స్ గా ఉండాలంటున్నారు కదా, ఇది ఎక్కడ చూడాలి ఎలాగ ఏంటి అనేది ఒకసారి చెప్పండి. దాని గురించి చేయగానే మెత్తగా ఉంటుందన్న. ఇలా సరే మెత్తగా ఉంటుందన్న స్కిన్. మెత్తగా ఉండడం ఏమవుతుందంటే పాలు ఎక్కువ వద్దండి. నీకు మనకి పాలు ఎక్కువ వద్దండి. మిల్కింగ్ కెపాసిటీ ఎక్కువ కలిగి ఉంటాను. మన 13 చెప్పగానే ఇంకో లీటర్ నీరు పెరిగే అవకాశం ఉంటుంది అన్న. ఓకే. అవునన్న. స్కిన్ పెట్టి పాలు ఇస్తాను గేది. అంటే ప్రజెంట్ ఏ బ్రీడ్ లో ఉన్నాయన్న మన దగ్గర? ప్రజెంట్ మన దగ్గర ముర్రా బన్నీ 2 ఉన్నాయన్న. ముర్రా బన్నీ. అవునన్న. ఓకే. ఇది బన్నీలోకి వస్తుంది అనేది? బన్నీ అన్న. ఓకే. అది బన్నీ అన్న. అది బన్నీ అన్న. ఈ రెండు కూడా ముర్రా? 2 ముర్రా ఇవి. ఓకే. చూసుకోవచ్చండి. మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే కనుక అన్న నెంబర్ అయితే స్క్రీన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు డైరెక్ట్ గా ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి.